Ladies and gentlemen, this is Vizag Satya, social media fame. Hyderabad, Jubilee Hills, బైపోల్స్ ఎలక్షన్స్ నవంబర్ 11న జరుగుతాయి. అలాగే రిజల్ట్స్ నవంబర్ 14న వస్తాయి. ఈ ఎలక్షన్లో అయితే నేను మాత్రం నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నాను, కాంగ్రెస్ క్యాండిడేట్కి. ఎందుకంటే నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. నవీన్ యాదవ్ కోసం చెప్పాలంటే ఆయన యాదవ్ కులానికి చెందిన వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుకున్నారు ఇక్కడ హైదరాబాద్లో. 2014-2019లో పోటీ చేశారు జూబ్లీ హిల్స్ నుంచి, కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయారనమాట. ఇట్స్ అవర్ బ్యాడ్ లక్. 2025లో కూడా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. 100% గెలుస్తారు. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, నిత్యము సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కరోనా టైంలో నేను నా కళ్ళతో చూశాను. దాదాపు 25 లక్షల మందికి ఆయన సేవా కార్యక్రమాలు చేశారు ఈ హైదరాబాద్ నగరంలో. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, కుకటపల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలకి అందరికీ చేశారు ఆయన. ఖచ్చితంగా ఆయన గెలుస్తారండి, చాలా మంచి వ్యక్తి. అలాగే నవీన్ యాదవ్ వాళ్ళ డాడీ కోసం అందరికీ తెలుసు, ఫేమస్ సెలబ్రిటీ అయిన చిన్న శ్రీశైలం యాదవ్ అంటారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకి ఫిలిం ఇండస్ట్రీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి గారి ఫ్యామిలీతో, నాగార్జున గారి ఫ్యామిలీతో, మోహన్ బాబు ఫ్యామిలీతో, అందరితో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కోసం మాట్లాడవలసి వస్తే, జూబ్లీ హిల్స్ అండర్లోకి చాలా ఏరియాలు వస్తాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, మూసాపేట, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, బోరబండ, షేక్పేట, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. పులివెందుల్లో జగన్ ఎలాగో, పిఠాపురంలో పవన్ ఎలాగో, అలాగే జూబ్లీ హిల్స్లో కూడా నవీన్ యాదవ్ అలాగే రాసి పెట్టుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ 4.5 లక్షల ఓటర్లు ఉన్నారు. 2 లక్షల మహిళలు, 2.5 లక్షల పురుషులు ఉన్నారు. అందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకి కులాలకి అతీతంగా నవీన్ యాదవ్కి ఓటేస్తారు. ఈరోజు నేను ర్యాలీలో కూడా పాల్గొన్నాను, నామినేషన్ ర్యాలీలో. 1,00,000 మంది రోడ్ల మీదకి వచ్చారు, సపోర్ట్ చేశారండి. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, అలాగే ముస్లిం మతస్థులు, అన్ని ఇండస్ట్రీ వాళ్ళు కూడా, సోషల్ మీడియా వాళ్ళు, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, ఒకలేంటి ప్రతి ఒక్కరు అనమాట. యూత్ అయితే ఇంకా తెగ వచ్చేసారనుకోండి. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. అందరూ కూడా ఓటేసి గెలిపించండి. రేవంత్ రెడ్డి గారు కూడాను మన నవీన్ యాదవ్ రైట్ హ్యాండ్. ఖచ్చితంగా ఆయనకి మినిస్ట్రీ పోస్ట్ ఇస్తారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. జూబ్లీ హిల్స్ అయితే అమెరికా లాగానే ఉంటుందండి, ట్రస్ట్ మీ. అమెరికాకి ఏమాత్రం తీసిపోదన్నమాట. సో ఇంకా డెవలప్ చేస్తారు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ని. సో దయచేసి అందరూ కూడాను నవీన్ యాదవ్కి సపోర్ట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ నవీన్ యాదవ్. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. 50,000 ఓట్లు మెజార్టీతో మీరైతే గెలుస్తారు. నవంబర్ 14న మళ్ళీ నేను బొకే పట్టుకొని వస్తాను మీ దగ్గరికి. ఈరోజు ఒక బొకే ఇచ్చాను, ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పాను. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. మీలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి, సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు. బాయ్ బాయ్.